ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత పార్లమెంట్ ఆవరణలోనే 13 ఎకరాల్లో శోభాయమానంగా నిర్మాణం జరుగుతుంది. ఈ కొత్త పార్లమెంట్ విజువల్స్ పై ప్రత్యేక కథనం. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనం రూపుదిద్దుకుంటుంది. నూతనంగా నిర్మిస్తున్న కొత్త పార్లమెంటు భవనం పనులు తుది దశకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునే పార్లమెంటు భవనం కోసం ప్రస్తుతం తుది రంగులు దిద్దుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కేంద్రం అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచింది. కొత్త పార్లమెంటు భవనం లోపల ఎలాంటి హంగులు ఉన్నాయో ఆ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలం, వివిధ కమిటీల గదులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు నిలయమైన ఈ భవనం ప్రస్తుతం తుది హంగులు అద్దుకుంటోంది. జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కానీ ఈసారి బడ్జెట్ సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహిస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి సెంట్రల్ విస్టా నిర్మాణం 2022 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులు, అనివార్య కారణాలతో భవన నిర్మాణ పనులు ఆలస్యమవుతూ వస్తున్నాయి. 2023 జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సెంట్రల్ విస్టా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కాగా కొత్త పార్లమెంట్ భవనం సుమారు 65,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండనుంది. త్రిభుజాకార ఆకారంలో అన్ని హంగులతో చేపడుతున్న ఈ భవన నిర్మాణ బాధ్యతలను కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా సెంట్రల్ విస్టా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పునరాభివృద్ధిలో భాగంగా 3 కిలోమీటర్ల రాజ్ పాత్ ను రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు పునరుద్ధరించడం, ఒక సాధారణ కేంద్ర సచివాలయం, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్ యొక్క నివాసాలు తదితర నివాసాలన్నీ కూడా ప్రాజెక్టులో భాగం కానున్నాయి. వీటి నిర్మాణాలను కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. మొత్తంగా కొత్త పార్లమెంట్ భవనం లోపల నుండి లేఅవుట్ మరియు కొత్త ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది.